జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సర్దార్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన బాబీకి ఎన్టీఆర్ ఎందుకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు? సినిమా అనౌన్స్ చేసిన వెంటనే చాలా మందికి వచ్చిన సందేహం ఇదే. కానీ టెంపర్ సినిమా నుంచి కూడా సినిమాల ఎంపికలో సూపర్బ్ అనే స్థాయిలో సక్సెస్ అవుతున్న ఎన్టీఆర్ ని మెప్పించాడంటే బాబీ ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడని చాలా మంది నమ్మారు. ఇప్పుడు ఎన్టీఆర్ బాబీ సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా సినిమా పైన మ్యాజికల్ ఆకర్షణను క్రియేట్ చేస్తోంది. జై లవకుశ అనే టైటిల్ సెన్సేషన్ అయింది. ఇక ఈ సినిమాలో 3 ఎన్టీఆర్లు కనిపిస్తారన్న న్యూస్ బయటకు రాగానే సినిమాకు 85 కోట్ల బిజినెస్ ఆఫర్ వచ్చింది. 3 క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ తో ఉంటాడన్న న్యూస్ అయితే సినిమా లవర్స్ అందరికీ కూడా ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉంది. ఎన్టీఆర్ లాంటి ది బెస్ట్ యాక్టర్ విలన్ క్యారెక్టర్ లో కనిపిస్తే ఏ స్థాయిలో నటించి ఉంటాడో చూడాలన్న ఆసక్తి ఓ రేంజ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఇంకో సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్ తో కలిసి 4 సినిమాల్లో యాక్ట్ చేసిన సమంత ఇప్పుడు ఈ సినిమాలో 5 నిమిషాల గెస్ట్ రోల్ చేయనుందట. సమంత ఎన్టీఆర్ల కాంబినేషన్ సక్సెస్ రేట్ గురించి కొత్తగా చెప్పేదే ఉంది. ఇప్పుడు మరోసారి జై లవకుశ కూడా అదే స్థాయి మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా.